పశ్యైతాం పాండుపుత్రాణం ఆచార్యమహతీం చ మూం వ్యూఢాం ద్రుపదపుత్రేణ తవ శిష్యేణ ధీమతా. దీని అర్థం ఏమంటే పశ్యైతాం పాండుపుత్రాణం అంటే పశ్యైతాం అంటే చూడుము, పాండవుల యొక్క గుంపును చూడమనేసి వాళ్ళ గురుదేవులకి చెప్తున్నారు దుర్యోధనుడు. దుర్యోధనుడు గురుదేవులు వచ్చేసి ద్రోణాచార్యులు అనమాట. మహత్తరమైన సైన్యమును, పాండవుల సైన్యంను ఒకసారి చూడుము గురువర్య అనేసి గురుదేవులకు చెప్తున్నారు. వ్యూఢాం ద్రుపదపుత్రేణ తవ శిష్యేణ ధీమత. వ్యూఢాం అంటే సైనిక వ్యూహాత్మకంగా ఉన్న, ద్రుపదపుత్రేణ అంటే ద్రుపదుని పుత్రుడు వచ్చేసి దృష్టద్యుమ్నుడు. ఆయన డైరెక్ట్గా సంబోధించుకోకుండా దృష్టద్యుమ్నుడు అని చెప్పుకోకుండా ద్రుపదపుత్రేణ అనడానికి ఒక స్టోరీ ఉందన్నమాట. అదేమంటే తవ శిష్యేణ ధీమత అన్నారు కదా, అంటే మీ శిష్యం ఆయన ద్రుపద పుత్రుడు వచ్చేసి ద్రోణాచార్యుని దగ్గర శిష్యునిగా ఉండి ఆయన దగ్గర విలువిద్యలు నేర్చుకున్నారు. కాబట్టి దుర్యోధనుడు మీ శిష్యుడు మీకు ఆపోజిట్గా నిలబడి యుద్ధం చేయడానికి సైనిక వ్యూహంతో రెడీగా ఉన్నారు చూడండి అనేసి చెప్తున్నారనమాట. ఇక ద్రుపదను పుత్రుడు అని సంబోధించడానికి కారణం ఏంటంటే ఆ ద్రుపదునికి ద్రోణాచార్యునికి వాళ్ళిద్దరికి వైరం ఉంటుందన్నమాట. అప్పుడు ద్రుపదుడు ఏం చేస్తాడంటే యజ్ఞం చేసి ద్రోణాచార్యుణ్ణి సంహరించగల పుత్రుడు నాకు కావాలి అని చెప్పి యాగం యొక్క ఫలంగా కోరుకున్నప్పుడు దృష్టద్యుమ్ను జన్మ ఇస్తాడు. ఆ దృష్టద్యుమ్నుడు తనను చంపడానికే పుట్టాడని తెలిసినా కూడా ద్రోణాచార్యుడు గురు రూపకంగా ఉండి శిష్యునిగా దృష్టద్యుమ్నుని స్వీకరించి తనకు తెలిసిన విలువిద్యలన్నింటినీ కూడా ద్రుపదుని పుత్రునికి నేర్పిస్తాడు. మీరు అలా నేర్పించేయడం వలన ఇప్పుడు మీకు ఆపోజిట్గా నిలబడ్డాడు చూడండి అని చెప్పడానికి కోసం అని చెప్పేసి పాండవులు ఎంతోమంది ఉన్నా కూడా మొదటగా ద్రుపదుని పుత్రుని అక్కడ సంబోధించి ద్రోణాచార్యునికి చెప్పడం జరిగింది. దుర్యోధనుడు ఎక్కడ ద్రోణాచార్యుడు తన శిష్యుని చూడగానే తన యొక్క పంతమును మర్చిపోయి యుద్ధమును విరమించుకోకుండా ఉండడం కోసం అని చెప్పేసి దుర్యోధనుడు మొదట ద్రుపదుని పుత్రుని గురించి చెప్పాడనమాట. ద్రుపదుడు మిమ్మల్ని చంపడం కోసము దృష్టద్యుమ్నుని పుట్టించుకున్నాడు కదా, ఆయన ఇప్పుడు మీరు నేర్పించిన విలువిద్య ద్వారా మీ పాండవుల పక్షంలో ఉండి మీకు ఆపోజిట్గా యుద్ధం చేయడానికి నిల్చున్నారు చూడండి అనేసి చెప్పడం ఈ 3వ శ్లోకంలోని అర్థము. శ్లోకాన్ని ఇంకొకసారి చెప్తాను. పశ్యైతాం పాండుపుత్రాణం ఆచార్యమహతీం చ మూం వ్యూఢాం ద్రుపదపుత్రేణ తవ శిష్యేణ ధీమతా. పశ్యైతాం పాండుపుత్రాణం ఆచార్యమహతీం చ మూం. పాండవుల యొక్క గొప్ప సైన్యమును చూడుము గురువయ్య అనేసి మొదటి పాదమునకు అర్థము. వ్యూఢాం ద్రుపదపుత్రేణ తవ శిష్యేణ ధీమతా. ప్రతిభావంతుడైన మీ శిష్యుడు ద్రుపదుని యొక్క పుత్రుడు దృష్టద్యుమ్నుని యొక్క సైనిక వ్యూహాత్మమును చూడుము అని చెప్పి వాళ్ళ యొక్క గురుదేవునికి ద్రోణాచార్యునికి దుర్యోధనుడు ఈ విధంగా చెప్తున్నాడు. 4, 5, 6 శ్లోకాలు ఇంకా ఎవరెవరు పాండవుల పక్షాన యుద్ధం చేయడానికి నిల్చున్నారు అనే విషయాన్ని వివరంగా దుర్యోధను